నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాతో ప్రైవేట్ గా మాట్లాడాల్సిన మ్యాటర్ ఏముంది బాబు గారు? అతని గురించి డౌట్ గా ఉంది. ఎవరు? జై అంకుల్ గురించా? అవును. ఏంటి బాబు గారు మీ డౌట్? మా అమ్మ గుడికి వెళ్తే అతను ఎందుకు రావాలి? మా అమ్మ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? అమ్మను అతను ఎందుకు హాస్పిటల్లో చేర్చాలి? ఈ రోజు మా ఇంటికి ఎందుకు వచ్చాడు? రేపు మళ్ళీ ఎందుకు వస్తానన్నాడు? మా అమ్మ పక్కన కూర్చుని ఎందుకు భోంచేశాడు? ఫోన్ మర్చిపోయినాను ఒకసారి, పర్స్ మర్చిపోయినాను ఇంకోసారి. ఎందుకు డ్రామాలాడాడు? అసలు అతని ఉద్దేశం ఏంటి? చెప్పు చార్కేసా. ఇంత పెద్ద క్వశ్చన్ పేపరా? మన యాన్యువల్ ఎగ్జామ్స్ లో కూడా ఇన్ని క్వశ్చన్స్ ఉండవు కదా బాబు గారు. ముందు ఆన్సర్ చెప్పు. ఫస్ట్ క్లాస్ లో కాదు కానీ పాస్ మార్కుల వరకు చెప్పగలను, ఓకేనా? కాకపోతే మళ్ళీ 1 by 1 అడగండి. మా అమ్మ వెళ్ళిన గుడికే అతను ఎందుకు వెళ్ళాడు? గుడికి అందరూ వెళ్ళొచ్చు కదా బాబు గారు. మేడం గారు వెళ్ళిన గుడి, అంకుల్ వెళ్ళిన గుడి సేమ్ అవ్వడం అంకుల్ తప్పు కాదు కదా. మా అమ్మ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? పాస్ బాబు గారు. అంటే అప్పుడు మీతో పాటు నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కదా. అమ్మను అతను ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లాడు? మానవత్వం బాబు గారు. మీ కళ్ళ ముందు ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే మీరు హెల్ప్ చేయరా? అలాగే అంకుల్ హెల్ప్ చేశారు. ఈ రోజు అతను మా ఇంటికి ఎందుకు వచ్చాడు? మేడం గారు ఎలా ఉన్నారో చూసిపోవడానికి బాబు గారు. చూడటానికి వచ్చిన వాడు వెంటనే వెళ్ళాలి కదా. ఈవినింగ్ వరకు ఎందుకున్నాడు? గుర్తు చేయడానికి. ఏంటి? గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏమున్నదో. చారుకేసా, సడన్ గా ఏమైంది నీకు? అదే అర్థం కావట్లేదు బాబు గారు. అప్పుడప్పుడు ఇలా పాటలు పాడి డాన్సులు వేయాలని పిచ్చి పిచ్చి కోరికలు వస్తున్నాయి. అనవసరంగా బయటకు ఎందుకు వచ్చానా, మిమ్మల్ని ఎందుకు పలకరించానో అనిపిస్తుంది. ఏమంటున్నావు చారుకేసా? ఇంకా మీ ప్రశ్నలు అయిపోయినట్టేనా బాబు గారు? ఇంకా ఉన్నాయి. అతను మా అమ్మ పక్కన ఎందుకు కూర్చోవాలి? పర్సు ఫోను మర్చిపోయానని ఎందుకు డ్రామా చేయాలి? అతనికి వేరే ఉద్దేశం ఏదో ఉంది. పెద్దవాళ్ళ ఉద్దేశాలు మనకెందుకు బాబు గారు? అలా అని ఈరోజు వదిలేస్తే రేపు మళ్ళీ వస్తానని చెప్పాడు. ఎందుకు రావాలి? అతనికి ఏంటి పని? ఓ మై డాడీ, ఎప్పుడు నేను బయటకు వచ్చినా నా వెనకాలే వచ్చి చారుకేసా అని అరిచి లోపలికి తీసుకెళ్లేవాడివి. ఇప్పుడు ఎందుకు రాలేదు మీరు? చారుకేసా నాన్నారు హిట్ సినిమా లాగా మీకు 100 days 100 years ఇక్కడేం చేస్తున్నావురా అడిగారు. అంటే కాసేపు కూడా బయట తిరిగే స్వేచ్ఛ నాకు లేదని అన్నారు. నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడే ఫ్రీడమ్ నాకు ఇవ్వరా? ఎంతసేపు మీరు చెప్పినట్టే వినాలా? అప్పటికే పొద్దున్నే ఆన్లైన్ క్లాసులు వింటున్నా కదా. ఇప్పుడేంటి? నేను ఇంట్లోకి వెళ్ళి వెంటనే నిద్రపోవాలి అంతేగా? మరీ బొమ్మరేలు ఫాదర్ కంటే రాక్షసుల్లా తయారవుతున్నారు మీరు. చిన్న పిల్లల స్వేచ్ఛ స్వతంత్రాలను హరిస్తున్నారు, హింసిస్తున్నారు. ఏమిటి? నేనా?
నాపై ఇన్ని నేరారోపణలు చేశావేమిట్రా? తెలుసు నాన్నారు, చివరికి నేరం నాదే అంటారు. నాతో అభిబాబు మాట్లాడుతున్నా సరే మధ్యలోనే వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోమంటారు. లేదంటే తొడపాసమో భర్త పూజ చేస్తానంటారు. అంతేగా? అవునరా, ప్రొద్దున్నే లేవాలిగా, మరి సంధ్యావందనం చేయాలి, సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాత గాయత్రి మంత్రం పఠించాలి. ఇన్ని చెయ్యాలి అంటే పెందలాడే పడుకోవాలి కదా, లేదంటే వీపు విమానం మోత మోగిపోతుంది. ఏమనుకుంటున్నావు? సరే చారుకేశ, వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ అభి బాబు. బాయ్. అమ్మయ్యా, ఏమిట్రా అభి ముందు నీ పెర్ఫార్మెన్స్? నాకు కాస్త లీడ్ ఇవ్వాలి కదా. అయినా సరే అల్లుకుపోయారు. అభినందనలు నాన్నారు, నన్ను రక్షించారు. మీకు కృతజ్ఞతలు. అభిబాబు నాపై ప్రశ్నల వర్షం కురిపించాడు. కాస్తుంటే దొరికిపోయేవాణ్ణి. అయితే సమయానికి వచ్చి నేను సేవ్ చేశానన్నమాట. అభి ఏంటి నాన్నారు ఇలా ఉన్నాడు? ఒకప్పుడు అంటే మంగా మేడం గారు జైసారికి పరిచయం కాక మునుపు జైసారి ఇంతకంటే దారుణంగా ఉండేవారా. ఆ జీన్స్ ఎక్కడ పోతాయి? తండ్రి నుంచి కొడుకు వచ్చాయి. థ్యాంక్స్ నాన్నారు. కాకపోతే మీ నుంచి నాకు ఒకటి రాలేదు. ఏమిట్రా అది? చాదస్తం. ఆహా. ఆ. ఆ. రేయ్, ఆగు, చారుకేశ. ఏంటి బామ్మగారు, ఏదో శుభవార్తుంది? వింటే సర్ప్రైజ్ అవుతాను, జై వచ్చి చెప్తాడు అన్నారు. నిత్య ముందు చెప్పకూడదని అన్నారు. ఇప్పుడు నిత్య వెళ్ళిపోయింది కదా, ఇప్పుడైనా చెప్పండి. ఇంతసేపు నన్నెందుకు వెయిట్ చేయించారు? కల్పన గారు, ఎంతో డిగ్నిఫైడ్గా ఉండే మీరు పర్ఫార్మెన్స్ పేరుతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీకేమైంది? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? నువ్వేంటి జై, నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటానని అనడమేంటి? మంగని ప్రాణంగా ప్రేమించిన నువ్వు నిత్యని ఎలా పెళ్లి చేసుకుంటావు? పైగా ఈ దీక్ష ఏంటి? ఆ అమ్మవారెవరు? ఆమెకి జరిగిన అన్యాయం ఏంటి? చెప్పండి. ఎందుకు అందరూ అలా సైలెంట్గా ఉన్నారు? ఎందుకు ఒకరినొకరు చూసుకుంటున్నారు? మీరు చెప్పే విషయం మంచైనా చెడైనా వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. చెప్పండి. నేను చెప్పే విషయం మంచి చెడుల కలయికే స్వరూప. ఇది సీతారాముల కథ. సీతంటే రాముడికి ప్రాణం, రాముడంటే సీతకు దైవం. రాముడిపై కన్నేసిన శూర్పణఖ సీతమ్మను కష్టాలు పాలు చేసిన కన్నీటి కథ ఇది. సీత కోసం వెతికిన రాముడి కథ ఇది. రాముడు ఎదురుపడినా రాజ్యానికి రాలేని సీతమ్మ కథ ఇది. మీరేమంటున్నారు బామ్మగారు? ఇప్పుడు రామాయణం నాకెందుకు చెప్తున్నారు? ఆ రాముడే ఈ జై వదిన గారు. ఆ సీతమ్మే మన మంగ. ఆ సీతారాములది రామాయణమైతే వీళ్లది జీవితం. యుగం మారినా కథ మారలేదు, ఆ వ్యధ మారలేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి కల్పన గారు. మంగ బ్రతికే ఉందంటే
ఎస్ ఆంటీ, మంగ శాపంతో చనిపోలేదు. ఆ శాపాన్ని జయించి ప్రాణాలతో బ్రతికే ఉంది. అంటే అంటే నేను నమ్మింది నిజమైంది. నా సిక్స్త్ సెన్స్ చెప్పింది నిజమైంది. రాత్రి పగలు నేను కన్న కలలు నిజమయ్యాయి. నా మంగ ప్రాణాలతోటి బతికే ఉందా? నా బిడ్డ కోసం నేను పడిన ఆరాటానికి అర్థం ఉందా? నాలోని అమ్మని బతికించడానికి నా బిడ్డ, నా కూతురు తిరిగొచ్చిందా? అయ్యో స్వరూప్, వదిన గారు, వదిన గారు. బామ్మగారు, మన మంగ నిజంగానే బతికుందా? ఉందమ్మా, మనల్ని బ్రతికించడానికి మంగ బతికే ఉంది. మంగ తను చెప్పిన మాటల్ని నిజం చేసింది వదిన గారు. మనల్ని విడిచి ఎక్కడికే వెళ్ళనని తిరిగొచ్చే మాట నిలబెట్టుకుంది. మంగ బతికే ఉందన్న నమ్మకం నాలో ఉంది. మంగ కోసం పిచ్చి దానిలాగా వెతికాను. నేను పోగొట్టుకున్న నా కూతురు ఎక్కడ దొరుకుతుందా అని దారులన్నీ చూశాను. మంగ మీకు కనిపించిందా? కనిపించింది ఆంటీ. మంగని చూశాం, మంగతో మాట్లాడాం. ఇప్పుడు కూడా మంగ దగ్గర నుంచే వస్తున్నాం. నేను దీక్ష అని చెప్పింది మంగ గురించే. ఆ అమ్మవారు మంగే తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా దీక్ష. మంగకి అన్యాయం జరిగిందా? ఎవరు చేశారు జే? అసలు మంగ ఎక్కడుంది? మంగని చూసి కూడా తనని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? మంగ నీతో ఎందుకు రాలేదు జే? మంగ బ్రతికే ఉందన్న తీపి నిజంతో పాటు ఒక చేదు నిజం కూడా మీకు చెప్పాలంటే. చేదు నిజమా? 8 years బ్యాక్ మంగను చంపాలనుకుంది శాపం కాదు, నిత్య. అప్పుడు మంగ చావలేదని, మంగ బ్రతికే ఉందని తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ మంగపై హత్యా ప్రయత్నం చేసింది. మంగ చనిపోయింది అనుకుంటుంది. తనకేం కాలేదని నిత్యకు తెలీదు. అందుకే నిత్య ముందు మంగ గురించి చెప్పలేదు. మంగ బ్రతికే ఉందని తెలిస్తే
నిత్య మళ్ళీ అటాక్ చేస్తుందని చెప్పలేదంటే నువ్వు నిత్యకి భయపడ్డవేంటి చేయి? వెంటనే నిత్యని షూట్ చేసి చంపకుండా ఎందుకు వదిలేశావు? నీకు గర్భశోకం కలిగించకూడదని వదిలేశాడమ్మా. నీ ఇద్దరు కూతుళ్ళు నీకు మిగిలాలని నిత్యను చంపకుండా వదిలేశారు. తోడు పుట్టిన అక్కని చంపాలనుకున్న అలాంటి కూతురు ఉంటే ఏమిటి, చస్తే ఏమిటి? మంగకి తన చెల్లెలంటే ప్రాణం కదా వదినా. ఆ అక్క గురించి ఆలోచించి తన చెల్లెలకి ప్రాణభిక్ష పెట్టాడు. మంగ నువ్వు నిత్యని ఎన్నిసార్లు క్షమిస్తారు జై? ఆ హంతకురాలికి శిక్ష పడాలి. లేదంటే పుట్టుకతోనే ఎవరూ చెడ్డవారు కారు. పచ్చి నెత్తురు తాగే పులి, సింహం లాంటి క్రూర మృగాలు కూడా పుట్టినప్పుడు పాలే తాగుతాయి. స్వభావం కారణంగా జంతువులు, పరిస్థితుల కారణంగా మనుషులు మారిపోతారు. మంగ నన్ను మనిషిని చేసినట్టే నిత్యను నేను మంచిగా మార్చాలనుకుంటున్నాను. దయచేసి మీరు నిత్యని ఏమనకండి. నిత్య ముందు మంగ విషయం చెప్పకండి. నువ్వే నిత్యని క్షమిస్తే నేను క్షమించలేనా? నిత్య విషయం నీకే వదిలేస్తున్నాను. నాకు మంగ గురించి చెప్పు. ఇప్పుడు మంగ ఎక్కడుంది? చారి ఇంట్లో వదినా. ఏంటి, చారి ఇంట్లోనా? ఆ ఇంటికి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ నాకు మంగ కనిపించలేదే. అక్కడ జానకీదేవిని ఒక అమ్మాయి ఉంది కదా. అవును, అభి దివ్యల అమ్మ. ఆ జానకీ దేవే నా మంగ ఆంటీ. జానకీనే మంగ అంటే అంటే అభి దివ్యలు మంగ పిల్లలా? అందుకేనేమో వాళ్ళు నాకు అంత దగ్గరయ్యారు. అందుకేనా వాళ్ళని చూడగానే మంగ గుర్తుకొచ్చేది? అవునండి, పిల్లల విషయంలో మీరు నేను ఒకేలా ఫీల్ అయ్యాం. వాళ్ళు మనకి ఎందుకు కనెక్ట్ అయ్యారో ఇప్పుడు తెలిసింది. నా కూతురు బతికే ఉంది. తనకు 2 పిల్లలు. జై, నేను వెంటనే మంగని పిల్లల్ని చూడాలి. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. నా మంగని, నా వారసుల్ని ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఆంటీ, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మంగ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు జై? మంగ గతం మర్చిపోయింది వదినా. అప్పుడు జరిగిన ప్రమాదంలో తలకు గాయమై మంగ అన్నీ మర్చిపోయిందమ్మా. అందుకే తను బ్రతికే ఉన్నా ఇన్నాళ్ళు మన దగ్గరికి రాలేదంటే మంగకి మనం ఎవరం గుర్తులేం. నన్ను కూడా మంగ గుర్తుపట్టలేకపోయింది. తనకి మనం ఎవరో చెప్పకుండా, ఎక్కువ ఒత్తిడి చేయకుండా మెల్లగా గతాన్ని గుర్తు చేయమని డాక్టర్ చెప్పారు. ఒత్తిడి ఎక్కువైతే తన ప్రాణాలకే ప్రమాదం.
భగవంతుడా, బతుకంతా నా బిడ్డకి కష్టాలేనా? చచ్చి బతికిన మంగకి మళ్ళీ ఈ కష్టం ఎందుకు పెట్టావు? ఇంకెప్పుడు అది సంతోషంగా ఉంటుంది? దాని జీవితంలో ఆనందం అనేదే లేదా? ఇలా ఎందుకు పుట్టించావు? బాధపడకమ్మా, మంగకు త్వరలోనే అంతా గుర్తొస్తుంది. అవునదినా, జై నేను ఆ పనిలోనే ఉన్నాం. మేమెవరో చెప్పకుండా మంగకి మెల్లిగా గతం గుర్తు చేస్తున్నాం. నేను చేపట్టిన దీక్ష మంగకు గతాన్ని గుర్తు చేయడమే ఆంటీ.